ప్రేక్షక మహాశయులందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తూ ఈ గడిచిన వీడియోకి తరువాయి భాగంగా పెట్టడం జరుగుతుంది. ఈ పాఠం పేరు వై గాడ్ పర్మిట్ ఈవిల్. దేవుడు లోకంలో దుష్టత్వాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు అనేది మనము తెలుసుకుంటున్నాము. ఇందులో దేవుడు మనల్ని రోబోట్స్ లాగా తయారు చేయలేదు. రోబోట్స్ కి ప్లానింగ్, ఒక డిజైన్, ఒక పని అనేది నిర్ణయించి దానికి ఫీడింగ్ ఇచ్చిస్తే ఆ ప్రకారం అది చేసుకుంటూ వెళ్ళిపోదు. కానీ మనిషి అట్లా చేయలేదు. మనిషిని దేవుడు తన ప్రతిరూపంలో చేశాడు. ఆ ప్రతిరూపంగా చేసినప్పుడు దేవునిలాగే మంచి చెడు ఏది విచక్షణ జ్ఞానం, ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు, ఏది చేయకూడదంటే అది మానేయొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు సింహానికి ఏం చెప్పాడు? నువ్వు గడ్డి తిను అని చెప్పలేదు, మాంసం తిను అని చెప్పాడు. అది మాంసమే తింటూ ఉంది, దానికి గడ్డి పెడితే తిందు. ఆవుకి గడ్డి పెట్టమని, గడ్డి తినాలని డిజైన్ చేశాడు దేవుడు. ఆవు గడ్డే తింటుంది, అది మాంసం తినమన్నది తిందు. కానీ మనిషి అట్లా కాదు, వాడు గడ్డి కూడా తినగలడు, మాంసం కూడా తినగలడు, ఏది కావాలంటే అదే తినగలడు. ఎందుకంటే వీడికి విచక్షణ పెట్టాడు కాబట్టి. ఈ విచక్షణ అనేటువంటిది, సెల్ఫ్ విల్ అనేటువంటిది, ఆ సెల్ఫ్ డిస్క్రిమినేషన్ అంటారు, ఇట్లన్నిటినీ కూడా మనిషికే పెట్టాడు దేవుడు. కాబట్టి మనిషిని దేవుడు ఒక బొమ్మలాగా, మరబొమ్మలాగా చేయాలని అనుకోలేదు. కాబట్టి మనిషిని స్వయం చిత్తం అనేటువంటిది పెట్టి భూమి మీదకి పంపించాడు. మనిషిని ఇప్పుడు ఆదికాండం 1:28లో చూస్తే హ్యావ్ డొమినియన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటాడు. ప్రపంచంలో ఆకాశంలో పక్షులు గాని, భూమి మీద జంతువులు గాని, సముద్రంలో జలచరాలు గాని, ఇవన్నీ కూడా మనిషి కంట్రోల్‌లోనే ఉండాలని దేవుని ఉద్దేశం. అవన్నిటి మీద ఆధిపత్యం మనిషికి ఇచ్చాడు దేవుడు. కానీ మనిషి ఏం చేశాడు? ఇవన్నీ తీసుకెళ్ళి వాడికి సైతానుకి అప్పజెప్పాడు. సో, ఇక్కడ చూడండి, కీర్తన 8:5లో ఏం చెప్తాడు? గాడ్ హాస్ క్రౌన్డ్ హిమ్ విత్ గ్లోరీ అండ్ హానర్. దేవుడు మహిమతోనూ, ఘనతతోనూ మనిషిని ఆశీర్వదించి భూమి మీద పుట్టించాడు. అది తర్వాత వాడు ఏం చేస్తాడంటే, దేవుని మాట వెనుకపోవడం వలన ఈ ఆధిపత్యం పోయింది మనిషికి. పోయి ఈ ఆధిపత్యం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు? సైతాన్ చేతిలోకి వెళ్ళిపోయింది. మనమే ఇచ్చేసాం సైతానికి. అంటే మన తాతగారు ఆదాం గారు ఇచ్చేసారనమాట. ఇచ్చేయడం వలన మనం అది పోగొట్టుకున్నాం. తిరిగి అది మనం పొందుకోవాలి అంటే ఎట్లా పొందుకుంటాము? మనకి దగ్గర నీతి లేదు. నీతి కోల్పోయాం. ఆ కోల్పోయిన నీతిని మనం నేర్చుకోవడానికి కోసం దేవుడు మనకి కొంత టైం పెట్టాడు. ఆ టైంలో మనం నీతి నేర్చుకోవడం కోసం మనల్ని ఇన్ని కష్టాలు పెడుతున్నాడు. ప్రతి కష్టంలోనూ మనం నీతి నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం హి హాస్ గివెన్ us టు కాల్ ఎ ఫ్రీ మోరల్ ఏజెన్సీ అంటాడు. సరే. ఇదంతా మనిషికి స్వేచ్ఛ ఇవ్వడం వలన ఏది మంచి, ఏది చెడు అనేది తెలుసుకునేది నీదే అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం చెడునే ఎంచుకున్నాము. ఆ చెడు వలన ఇప్పుడు మనం ఏం కోల్పోయాము? గుడ్ లీడ్స్ టు హ్యాపీనెస్, పీస్, జాయ్ అండ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎటర్నల్ లైఫ్. ఈవిల్ లీడ్స్ టు పెయిన్, సారో, సఫరింగ్ అండ్ డెత్. ఇక మంచి గాని మనం చేసి ఉంటే మనకు సంతోషము, సమాధానము, ఆనందము, నిత్య జీవం లభిస్తుంది. కానీ మనం చేసేదాన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంటాం కాబట్టి మనకి వ్యాధి, బాధ, కష్టము, మరణము కూడా మనకు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ మ్యాన్ మస్ట్ హావ్ హిస్ ఓన్ ఇంటెలిజెన్స్ టు మేక్ రైట్ చాయిస్. కాబట్టి ఏది కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోవాలనేటప్పుడు నీ సొంత తెలివితేటలు ఉపయోగించాలంటాడు. ఎందుకంటే దేవుడు అది నీకు పెట్టాడు కాబట్టి. సో లెట్ us choose the judgment. Let us know among ourselves what is good. కాబట్టి మనకు మనమే ఏది మంచి అనేది మనం సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ అయినది మనం తీసుకోవాలని దేవుడు చెప్తా ఉంటాడు. అయితే ఇప్పుడు ఒక మనిషి రోజు ట్రైన్‌లో ప్రయాణం చేసే ఒక మనిషి సడెన్‌గా విమానం ఎక్కాడనుకోండి. ఆ విమానంలో ఎట్లాగా కూర్చోవాలి, ఎట్లాగా బెల్ట్ ఏసుకోవాలి, ఇవన్నీ వాడికి తెలియవు. అలాగే రోజు విమానాల్లో ప్రయాణం చేసే మనిషి ఒకరోజు ట్రైన్‌లోనో, మన ఎర్ర బస్సులోనో ఎక్కించాం అనుకోండి వాడికి, అక్కడ ఎట్లా మేనేజ్ చేయాలో వాడికి తెలీదు. కాబట్టి ఒక మనిషి అక్కడ ఎలాగ మేనేజ్ చేయాలో, ఒక పరిస్థితిలో ఎలా మేనేజ్ చేయాలో వాడికి తెలుసుకోవాలంటే, ఆ పరిస్థితి గుండా వాడు వెళ్ళాలి. ఆ కష్టం గుండా వాడు వెళ్తేనే అందులో ఉన్న బాధ ఏమిటి, ఆ కష్టం ఏమిటి, ఆ కష్టంలో పడకుండా ఉండాలంటే మనం ఎట్లా జీవించాలి అనేది అది వానికి వ్యక్తిగతంగా తెలుస్తదనమాట. ఇప్పుడు ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ గుడ్ అండ్ ఈవిల్ అంటాడు. మంచి చెడులను తెలివినిచ్చే చెట్టు అంటాడు కదా! ఈ మంచి చెడులను తెలివినిచ్చే చెట్టు కదా! బోత్ గుడ్ అండ్ ఈవిల్. దిస్ ఈస్ వై ద నేమ్ ఈస్ ట్రీ.
ఇన్ నో పొజిషన్ టు గివ్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అంటాడు. ఇప్పుడు ఆ ఆ మంచి చెడులు తెలివినిచ్చే చెట్టుది కదా మనవాడు తినేసాడు. అంటే ఏమంటే అవి తిన్నాడు కాబట్టి నీకు నువ్వే డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏది మంచో ఏది చెడో. అది ఇంకొకరి మీద ఆధారపడడానికి అవ్వదు. ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. నువ్వు మంచి తీసుకుంటే ఇందాక మనం చెప్పినట్టుగా హ్యాపీగా, సంతోషంగా ఎటర్నల్ లైఫ్‌కెళ్తావు. నువ్వు చెడు తీసుకున్నావు కాబట్టి నువ్వు మరణానికొచ్చేసావు. కాబట్టి ఇప్పుడు ఇందులో నుంచి నిన్ను బయటేయాలంటే నువ్వు అనుభవపూర్వకంగా విషయాన్ని తెలుసుకోవాలి తప్పించి, ఎవరో ఏదో చెప్పిస్తే నీకు తెలుసుకునే పరిస్థితి లేదు. సమ్‌వన్ మే సే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ఆల్ ద ఎక్స్‌పీరియన్స్ వెన్ మ్యాన్ లైఫ్ ఈస్ సో షార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ది డే. మనిషి జీవితం 60 ఏళ్ళో, 70 ఏళ్ళో బతుకుతాడు. ఈ 70 ఏళ్లలో ఎన్ని కష్టాలు, కన్నీళ్లు పెట్టేసి దేవుడు ఏటి సాధిస్తాడు అని చెప్పి అడిగే వాళ్ళు గూడా ఉన్నారు. అయితే దేవుడు ఏమంటాడంటే, ఆల్ మ్యాన్‌కైండ్ హూ హావ్ డైడ్ విల్ బి డై ఆర్ దే విల్ మేడ్ అలైవ్ అగైన్. మనుషులు చచ్చిపోతారు గానీ, మనిషి జీవితం అక్కడితో చావుతో ముగింపుండదు. వీడు నీతి ఎందుకు అంత ఖచ్చితంగా నేర్చుకోవాలంటే ఈ షార్ట్ పీరియడ్‌లో ఈడు మళ్ళీ జీవిస్తాడు. ప్రతి మనిషికి మరలా పునరుద్ధానం ఉంటుంది. మరలా జీవిస్తాడు. అది లైఫ్ కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది. వాడు బతికే ఉంటాడు. అంచేత వీడు తప్పకుండా నీతి నేర్చుకున్నాడా. ఎందుకంటే ఆ లక్షల లక్షల సంవత్సరాలు బతికుండేటప్పుడంతా నీతి, నిజాయితీ లేకుండా బ్రతకడం అవ్వదు. దేవుని రాజ్యం కదా! అది రాబోయేది దేవుని రాజ్యం. ఆ రాజ్యం ఈడు బతికే ఉండాలి. ఈడు బతికున్నప్పుడు ఈ నీతి లేకుండా ఆడు అక్కడ బతకడానికి అవ్వదు. కాబట్టి నీతి ఇక్కడే నేర్చుకోవాలి. ఎందుకంటే భూమి దే దేవుని యొక్క పాదపీఠం అని ఇట్ ఈస్ ద లెర్నింగ్ ప్లేస్ ఫర్ యూ. దేవుడు భూమి మీద మాత్రమే నీకు నీతి నేర్పించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మనిషి నీతి భూమి మీద నేర్చుకోవాలి. అది అక్కడ నేర్చుకున్న తర్వాత వాడు ఇంకొక లోకంకెళ్తాడు. దేవుని పరలోకంకెళ్తాడు. అక్కడ వాడు కొన్ని సంవత్సరాల పాటు బ్రతికుంటాడు. నీతిగానే బ్రతికుండాలి అక్కడ కూడా. కాబట్టి అదంతా ఇక్కడే నేర్చుకోవాల్సి ఉంటుంది. చూద్దాం 1 కొరింథీ 15:22లో ఏమంటాడు చూసారా? యాస్ ఇన్ ఆడమ్ ఆల్ డై అండ్ క్రైస్ట్ ఆల్ షల్ బి అలైవ్ అంటాడు. ఆదామునందు ప్రతి ఒక్కడు చచ్చిపోతాడు. ఇందులో యేసుని నమ్ముకున్నాడు, యేసుని నమ్ముకోలేదు, ఆడు హిందువుడండి, ఆడు ముస్లిం అండి ఇయన్నీ కాదండి. ఆదాముకు పుట్టాడు మనిషి. కాబట్టి ఆదామునందు మన మనిషికి మరణం వచ్చింది. యేసుక్రీస్తునందు మనిషికి జీవం వస్తుందంతే. నువ్వు యేసుక్రీస్తునందు ఉన్నావా? లేవా? అనేది కాదు నువ్వు మనిషివైతే చాలు. యేసుక్రీస్తు ఆయనకి పునరుద్ధానం ఇస్తానంటాడు. 24 అపోస్తల కార్యం 15వ వచనం దేర్ షల్ బి ఎ రిజరెక్షన్ ఆఫ్ ద డెడ్. మరణించిన వారందరికీ పునరుద్ధానం ఉంటుంది. బోత్ ద జస్ట్ అండ్ అన్‌జస్ట్ అంటాడు. మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి కూడా పునరుద్ధానం ఉంటుంది. చూసారా? ఇందులో మనం నమ్ముకోవడం, నమ్ముకోకపోవడం లేదు కదా! మనమేం చెప్తాము? మనం తప్పు చెప్తున్నాం అసలు జనానికి. యేసుని నమ్ముకుంటేనే నువ్వు బతుకుతావు, లేకపోతే నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు అంటాడు. నరకం, బరకం ఏం రాయలేదు అక్కడ. అక్కడ రాసింది ఏంటంటే జస్ట్ అండ్ అన్‌జస్ట్. నీతిమంతులు, అనీతిమంతులు కూడా పునరుద్ధానం అవుతారని రాసి ఉంది. ఇలా కిందకెళ్తే కొద్దీ ఇంకా ఉంటుంది చూద్దాం. యోహాను 5:28 ఏముంది? మార్వెల్ నాట్ దిస్ ఆల్ దట్ ఆర్ ఇన్ ది గ్రేవ్ షల్ హియర్ ద వాయిస్ అండ్ షల్ కమ్ ఫోర్త్. మా సమాధిలో ఉన్న ప్రతి ఒక్కడు ఆయన స్వరం విని లేచి పైకొస్తారని చెప్పి ఉంది. ఇక్కడ కులం గాని, మతం గాని, నమ్మకం గాని, విశ్వాసం గాని ఏం లేదు. అందరూ బతికేయడమే. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు ప్రభు చెల్లించిన విమోచన క్రయధనము నీతిమంతుల కొరకు, అనీతిమంతుల కొరకు, అందరి కొరకు. వాడు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. హత్యలు చేసినోడైనా, హంతకుడైనా, దొంగోడైనా, ఎవడైనా గాని అందరికి పునరుద్ధానం ఉచితంగా లభిస్తుంది. అది ఆయన ఉచితమైన కృప. అయితే ఇదేదో మరప్పుడు మనమెందుకండి యేసుని నమ్ముకోవడం? అలాగే ఉండిపోతే అవ్వచ్చు కదా! అంటే యేసుని నమ్ముకోవడం చాలా మంచిదే. ఎందుకంటే మీకు చాలా స్పెషల్ ఉంటుంది. అందరూ లెగిస్తారు, మీరు లెగిస్తారు క్రైస్తవులు. కానీ క్రైస్తవులకు చాలా ప్రత్యేకమైన ఆధిక్యత ఉంటుందండి. అలాగా ఏమి ఫీల్ అవ్వక్కర్లేదు. ఇక్కడ మనం ఒక మన ప్లాన్ ఉంటుంది గదా! 11 ప్లాన్ ఆఫ్ ఏజెస్‌లో ఒక ప్లాన్ చూద్దాం. ఫస్ట్ వరల్డ్, సెకండ్ వరల్డ్ గురించి మనం ఇంతకు ముందు పాఠాల్లో నేర్చుకున్నాం కదా! ఇక్కడ గమనించండి. మొదటి వరల్డ్ అంటే ఏ. ఈ లాస్ట్ ఎడమ చేతి వైపు ఉంది చూడండి. మీరు చూస్తూ ఉంటే మీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఫస్ట్ వరల్డ్ అని రాసి ఉంటుంది ఏ. ఈ ఏలో కూడా ఓన్లీ ఆదాము కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండొచ్చు. ఆదాము పిల్లలే ఉండలేదు. ఆళ్ళందరూ కూడా కిందన ఆర్ అని ఒక బాక్స్‌లోకి వచ్చేసారు చూడండి. ఆ లెవెల్‌లోకి వచ్చేసారు. అంటే వాళ్ళందరూ కూడా విశాలమైన మార్గంలోకి వచ్చేసారు. మనం 3 మార్గాలనే పాఠం ముందు నేర్చుకున్నాం గదా! దీని ముందు మార్గం.
అందులో ఆ కిందకు వచ్చేసారు. ఇక ఆ తర్వాత సెకండ్ వరల్డ్ బి అని ఉంది చూడండి. దాని తర్వాత బి, పైన బి అని ఉంది. కిందన సెకండ్ వరల్డ్ అని గ్రీన్ కలర్ లో రాసి ఉంది. ఈ సెకండ్ వరల్డ్ లో రెండో లోకంలో 3 యుగాలు ఉన్నాయి. ఒకటి పితరుల యుగము, రెండోది యూదుల యుగము, మూడోది సువార్త యుగము. ఈ 3 యుగాల్లో మనుషులు కూడా విశాలమైన మార్గంలోనే వచ్చేస్తున్నారు. మొదటి లోకంలో వాళ్ళు విశాలమైన మార్గంలోనే ఉన్నారు. రెండో లోకంలో వాళ్ళు కూడా విశాలమైన మార్గంలోనే ఉన్నారు. అయితే ఈ మధ్యలో చిన్న సిలువ ఉంది చూసారా? ఎర్ర సిలువ ఉంది చూడండి ఒకటి. యూదుల యుగం దగ్గర. ఈ యూదుల యుగంలో సిలువ ఎవరిని సూచిస్తుందంటే యేసు ప్రభువుని సూచిస్తుంది. ఆ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మాత్రం కొంచెం మంది. వాళ్ళు ఇరుకు మార్గంలో వస్తారనమాట వాళ్ళు. ఇరుకు మార్గం గురించి తర్వాత నేర్చుకుందాం. ఇంతకుముందు చెప్పాం కదా! ముందు పాఠంలో ఉంటుంది. డీటెయిల్‌గా తెలుసుకోండి. ఈ ఇరుకు మార్గంలోకొచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ కిందనే ఉండిపోయారు. పీ లైన్‌లో ఉన్నారు చూడండి కింద. బాక్సులున్నాయి. రెండో యుగం. అయితే ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, ఈ 2 లోకాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నీతిమంతులు కాదు. అంటే చూడండి ఫస్ట్ అండ్ సెకండ్ వర్డ్స్ వర్ పర్మిషన్ ఆఫ్ ఈవిల్. ఈ 2 లోకాల్లోనూ దేవుడు దుష్టత్వానికి అనుమతి ఇచ్చాడండి. ఆ దుష్టత్వం వలన మనకి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, దుఃఖాలు అన్నీ ఉంటాయి. ఈ దుఃఖాలు, బాధల్లో మనం ఏం చేయాలంటే ఏ మార్గంలో వెళ్తే మనకు దుఃఖం కలుగుతుంది, ఏ మార్గంలో వెళ్తే మనం సుఖంగా జీవిస్తాం అనేది నేర్చుకోవాలి. అనుభవపూర్వకంగా నేర్చుకుని నీతి నేర్చుకోవాలనమాట అక్కడ. అయితే ఇక్కడ అది మొదటి 2 లోకాలు ఏ అండ్ బి. తర్వాత సి అని వచ్చింది చూసారా? మూడోది. ఈ మూడో మార్గంలో ఏమంటే ఫర్ ద అండర్‌స్టాండింగ్ ఆఫ్ రైటియస్‌నెస్ నీతిని నేర్చుకున్న వాళ్ళు ఈ మూడో లోకానికొస్తారు. సో, ద క్రైస్ట్ షాల్ బి ఆల్ అలైవ్ అని రాశారు. అది చూడండి. ద పీరియడ్ ఆఫ్ గుడ్ అంటారు గదా! ఆ రెండో నంబర్ కింద చూడండి. ఇదిగో ఇక్కడ. నా కర్సర్ మూవ్ అవుతుంది కదా! అది చూడండి. హియర్ ఇట్ విల్ బి సో ఇన్ ద క్రైస్ట్ షాల్ బి ఆల్ మేడ్ అలైవ్. అందరూ క్రీస్తునందు అందరూ బతికింపబడతారు. ఈ బతికింపబడినప్పుడు ఏమవుతుందంటే ఈళ్ళందరూ కూడా ఈ మార్గంలో డబ్ల్యూ దగ్గరికెళ్తారు. వీళ్ళందరూ డబ్ల్యూ దగ్గరికి వెళ్తారనమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్స్‌లో జరిగినటువంటి దుష్టత్వం, కష్టాలు, కన్నీళ్ళు అంతా బాధలు, ఈ బాధల్లో మనం నీతి నేర్చుకుంటే ఇందులోకొస్తాం. ఎందులోకి? మూడో లోకంలోకొస్తాం. మూడో లోకంలో మనకేం జరుగుతదో తర్వాత చూద్దాం. కాబట్టి ఎందుకు మనకి దేవుడు ఇవి పర్మిట్ చేస్తున్నాడు అంటే దీని సింపుల్ అర్థం ఏందంటే మనం వీటి ద్వారా నీతిని నేర్చుకోవాలి. అంతే ఇంకేమి కాదు. ఎవ్రీయన్ యాక్చువల్లీ షాల్ లివ్ ట్వైస్. ప్రతి మనిషి కూడా 2 సార్లు బతుకుతాడు. ఒకటి అమ్మ కడుపులో నుంచి బయటకొచ్చినప్పుడు మొదటిసారి బతికాం మనం. మనం చచ్చిపోతాం. ఏదో ఒక టైంలో చచ్చిపోతాం. మళ్ళీ రెండోసారి క్రీస్తు ఆయన పిలుపుని చూసి మనం సమాధిలో నుంచి బయటకొస్తాం. అది రెండోసారి. కాబట్టి ప్రతి మనిషి ఆడు క్రైస్తవుడైనా, అన్యుడైనా, ఏ మతస్థుడైనా ఆడు మనిషి అయితే చాలు వాడు 2 సార్లు బతుకుతాడు. సో ఇఫ్ యూ హ్యావ్ కాట్ సైట్ ఆఫ్ దిస్ గ్రేట్ ట్రూత్ ఇన్ ద బైబిల్ బైబిల్లోని గొప్ప మర్మాన్ని చాలా కొద్ది మంది మాత్రమే పట్టించుకుంటారు. చాలా మంది మన పాస్టర్లు కూడా మనకి ఇప్పటివరకు చెప్పలేదు చూసారా? ఆయన ఏం చెప్తారు? మనం యేసుని నమ్ముకోకపోతే అందరం నరకంలోకి వెళ్ళిపోతాం. ఈ యమలోకంలో మనం కాలుస్తారు, నూనెలో వేపుతారు, అగ్నిగుండంలో కాలిపోతాం. అంతా చెప్తారు గానీ, ఇప్పుడు మనం చూసింది లేఖనాలే చూసామండి. మన సొంత భాష ఏమీ కాదు ఇది. లేఖనాల్లో ఉన్న ఈ పాయింట్ ఈ ఈ ఈ ఫిగర్‌లో ఉన్నట్టుగా. అందరూ నీతిమంతులు కాదు. అందరూ బ్రాడ్ వేలో పడిపోతున్నారు. మొదటి లోకం, రెండో లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇలా కిందకొచ్చేసారు. ఈ కిందకొచ్చి వీళ్ళిక్కడి నుంచి నీతి నేర్చుకొని మూడో మార్గంలో ప్రవేశిస్తారు. ఈ నీతి నేర్చుకోవడం గురించే వీళ్ళందరినీ దేవుడు ఈ విధంగా ఆహ్, వై గాడ్ పర్మిట్ ఈవిల్ అన్నాం కదా! దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు దుష్టత్వాన్ని అంటే, ఈ కారణం వలన దుష్టత్వాన్ని అనుమతిస్తున్నాడు. అయితే ఈళ్ళందరూ అయిన తర్వాత పునరుద్ధానం అందరూ లెగిసిపోతారని చెప్పాను కదా! అందరూ లెగిసిపోయినప్పుడు మనకు జన్మనిచ్చిన వాడు మనకు తండ్రవుతాడు ఎప్పుడైనా గాని. మనకు మొదటిసారి లైవ్ వచ్చింది. మొదటిసారి జీవం వచ్చినప్పుడు ఎవరిచ్చారు మనకి జన్మ? మన తండ్రిచ్చాడు. రెండోసారి ఎవరు ఇస్తారు జన్మ? యేసు ప్రభు ఇస్తాడు.
ఆయన కదా నా పిలుపు విని సర్వమానవులు సమాధుల్లో నుంచి బయటకొస్తారని చెప్పాడు కదా యోహానులో. ఆ విధంగా రెండోసారి ఆయన జన్మిస్తాడు. అప్పుడు మనకు తండ్రి ఎవడవుతారు? ఆయనవుతాడు. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ 8లో రాశారు చూడండి. రోమా 8, 21, 20 వచనాల్లో ద క్రియేచర్ వాస్ మేడ్ సబ్జెక్ట్ టు వ్యానిటీ నాట్ విల్లింగ్లీ బట్ బై ద రీజన్ హిమ్ హూ హాస్ సబ్జెక్టెడ్ ద సేమ్ ఇన్ హోప్. ఎవరైతే మనల్ని ఈ విధంగా సర్ప్రెస్ చేసి మనల్ని మరణానికి గురి అయ్యేటట్టు చేశాడో ఆయన ఒక నిరీక్షణతో వీళ్ళు ఏదో ఒక టైంలో వీళ్ళు మళ్ళీ పునరుద్ధానం అవుతాడనే నిరీక్షణతోనే ఆయన మనల్ని ఈ విధంగా మరణానికి గురి చేస్తున్నాడు. బికాస్ ద క్రియేచర్ ఇట్ సెల్ఫ్ ఆల్సో షల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ద కరప్షన్. అలాగే సృష్టి యావత్తు తనకి పెట్టబడిన శాపం ఇప్పుడు ఆదామును బట్టి భూమి శపించబడింది కదా ఆది ఖండంలో. ఆ భూమి కూడా ఆదాము శాపం వలన శపించబడింది. ఇప్పుడు అది కూడా ఎదురు చూస్తుందట తన శాప విముక్తి ఎప్పుడు జరుగుతుందని. ఎప్పుడు జరుగుతుందట శాప విముక్తి? ద గ్లోరియస్ లిబర్టీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలు బయటకు వచ్చినప్పుడు దానికి శాప విముక్తి కలుగుతుందట. దేవుని పిల్లలు ఎవరు? ఇప్పుడు సమాధుల్లో నుంచి ఎవరు బయటకు వస్తారో వాళ్ళు దేవుని పిల్లలు. ఎందుకు వాళ్ళు దేవుని పిల్లలయ్యారు? దేవుడే వాళ్ళని లేపుతున్నాడు కాబట్టి. మొదటిసారి మనకి అమ్మ గర్భంలో మనం పడడానికి మనకు కారణం ఎవరు? మన నాన్న కదా! ఇప్పుడు రెండోసారి మనకి మట్టిలో నుంచి మనం బయటకు రావడానికి మనకు కారణం ఎవరు? యేసు ప్రభువారు. ఆయన మనకు తండ్రి. అందుకనే ఆ యెషయా 9లో నిత్యుడొక తండ్రి అని ఉంటుంది ఆయనకి. కదా! అంచేత ఈ ఈ పునరుద్ధానాలు ఎప్పుడవుతాయా అని భూమి ఎదురు చూస్తుందట. పునరుద్ధానాల గురించి భూమి ఎదురు చూస్తుంది. అప్పుడు భూమికి పట్టిన శాపం కూడా రిలీజ్ అయిపోతుంది పునరుద్ధానాలు జరిగినప్పుడు. కాబట్టి సర్వమానవులు పునరుద్ధానం అవుతారని మనం తెలుసుకోవాలి. బాండేజ్ ఆఫ్ ద కరప్షన్, గ్లోరియస్ లిబర్టీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద గాడ్. సో ద క్రియేచర్ సిగ్నిఫైస్ ద వరల్డ్ ఆఫ్ మ్యాన్‌కైండ్. సో ఇక్కడ క్రియేచర్ అని చెప్పేటప్పుడు ఇక్కడ క్రియేచర్ అనే మాట ఉంది కదా! ఇదిగో క్రియేచర్ వాజ్ మేడ్ సబ్జెక్ట్ టు ద వ్యానిటీ అన్నాడు. ఈ క్రియేచర్ అంటే ప్రపంచ ప్రజలందరూ అని గుర్తుపెట్టుకోవాలి. దానికి అదనమాట ఉన్నారు. అంచేత ప్రపంచ ప్రజలందరూ మరణంలో పుట్టారు. వాళ్ళు పుట్టటంతోనే ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోవడానికో పుడతారు. అందుకనే ఇక్కడ ఏమంటాడు కీర్తనకారుడు 51 కీర్తన 5వ అధ్యాయం నా తల్లి నన్ను గర్భాన్ని ధరించినప్పుడు నేను పాపంలో పుట్టానని అంటాడు. పాపంలో పుట్టడం అంటే పాపం కాదు. పాపం వలన వచ్చే జీతమైన మరణంలో పుట్టాడు. నా తల్లి నన్ను గర్భం ధరించినప్పుడే నేను మరణంలో పుట్టానని చెప్తున్నాడనమాట అతను. కాబట్టి ఈయన మరణంలో పుట్టాడు అని చెప్పినప్పుడు మనం అందరం మరణాన్ని తల మీద వేసుకొని పుట్టినప్పుడు. ఇప్పుడు మనల్ని కాబట్టి చచ్చిపోవాలి డెఫినిట్‌గా. చచ్చిపోతే మనల్ని మళ్ళీ ఎవరు లేపుతారు? దేవుడే రెండోసారి లేపుతాడు. యేసుప్రభు లేపుతాడనమాట. కాబట్టి ఈ రోమా 5:12లో ఏమంటది? వేరప్ యాస్ మ్యాన్ సిన్ ఎంటర్ ఇన్ ద వన్ వరల్డ్. ఒక్క మనిషి ద్వారా పాపం లోకంలోకి ఎంటర్ అయింది. పాపం నుంచి మరణం ఎంటర్ అయింది. అందుకనే ఇక్కడ పాపంలో నేను పుట్టాను అనేటప్పటికి పాపం కాదు మరణం అని చెప్తున్నాను. ఆ కింద వచనం చూడండి అర్థమవుతుంది. ప్రతి మనిషి పాపంలో ఎంటర్ అయ్యాడు. అంటే మరణంని పొందుకొని పుట్టాడు. అండ్ ద డెత్ పాస్డ్ అపాన్ ఆల్ మెన్. అందరికి ఈ కారణం వల్ల మరణం వచ్చేసింది. ఇప్పుడు చంటి బిడ్డడు ఆడేం తప్పు చేశాడని వాడు చచ్చిపోవడానికి ఆడు అప్పుడే పుట్టాడు. 2, 3 నెలలు బతుకుతాడు చచ్చిపోతాడు. మంది పురిట్లో నుంచి బయటకొచ్చి చచ్చిపోతారు. అంచేత ఇది అంతా కూడా ఆదాముకు పెట్టిన శాపం వల్ల జరుగుతుంది. కాబట్టి ఒక టైం వచ్చినప్పుడు ఆదాముకు పెట్టిన శాపం యేసు ప్రభు వారు తీసేస్తారు. తీసేసినప్పుడు సమస్త మానవాళి బతుకుతారనమాట. ద ఫాదర్ ఆఫ్ ఆల్ క్రియేషన్. ఎఫెసీ 3వ అధ్యాయం 14, 15 వచనాల్లో డీటెయిల్డ్ గా ఉంటుంది. యాజ్ సబ్జెక్ట్ టు ద సేమ్ హోప్ ది హోల్ పర్మిటింగ్ దిస్ హి విల్ రీడ్ డన్ హోప్. ఓకే అయ్యంతా మనం చెప్పింది జరిగింది. In these lesson benefits of the gain from the permission of the evil and understanding the better taste. కాబట్టి ఎందుకు దేవుడు లోకాన్ని ఈ విధంగా దుష్టత్వం కొనసాగిస్తున్నాడు అనేది మీకు కొంత భాగం అర్థమై ఉంటుంది. మిగతా భాగం నౌ సమ్వన్ మే సే దేర్ ఆర్ బెటర్ అండ్ ఈజియర్ లెస్ పెయిన్ఫుల్ వే టు గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ ఈవిల్. ఇప్పుడు ఈ చెడుతనం నుంచి మనం బయటపడాలంటే ఇంకా సులువైన మార్గం ఏమైనా ఉంటుంది కదా! ఎందుకు ఇంత కష్టపెట్టాలా మనుషుల్ని? ఇంత బాధ, ఎంత హింస, ఎంత కన్నీరు, ఇంత దుఃఖం మన మనుషుల్లోకి ఈ ఈ దేవుడు పెట్టిన ఈ ఈ విధానాల వలన వస్తున్నాయి కదా! అంటే దేవుడు ఏం పెట్టలేదు. దేవుడు అలౌ చేస్తున్నాడంటే సైతానుడు చేస్తున్నాడు ఇవన్నీ. దేవుడు మొఖం తిప్పుకొని ఉంటాడు. ఎందుకంటే
మనం ఆ సైతానుడు చేసే వలన మనం దేవుని దగ్గరికి వస్తామని చెప్పి కాసేపు అలాగా అనుమతిస్తున్నాడు. కొద్ది కాలమే. ఒక మనిషి జీవితం 70, 80 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు కదా! ఆ 70, 80 సంవత్సరాల్లో వీడి కష్టాల ద్వారా, కన్నీళ్ల ద్వారా, దుఃఖం ద్వారా, బాధ ద్వారా వాడు నీతి నేర్చుకుంటాడని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ నీతి నేర్చుకుంటాడు. అది ఇంకా దీని విషయం ఇంకొక 5, 6 పేజీలు ఉన్నది. నెక్స్ట్ వీడియోలో ఈ విషయాన్ని మీకు డీటెయిల్‌గా తెలియజేస్తాను. మనం 11 పేజీలో ఉన్నాం కదా! నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.